నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రారంభించిన ఎమ్మెల్యే, ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్, కొనసాగుతున్న వకీళ్ల దీక్షలు, ప్రత్యేక ప్యాకేజీలో ఆర్టీసీ బస్సులు, వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. అభివృద్ధి సంక్షేమం సమర్థవంతంగా అమలు చేయడంలో భాగంగానే 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు ప్రభుత్వం నిర్వహిస్తూ ఉన్నదని రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ మహంకాళి స్వామితో కలిసి పచ్చ జెండా ఊపి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు, వార్డు అధికారులు, నగరపాలక సంస్థ సిబ్బందితో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సిబ్బంది సమన్వయంతో కలిసి పనిచేస్తేనే అభివృద్ధి కార్యక్రమాలు సకాలంలో పూర్తి కావడంతో పాటుగా సంక్షేమ పథకాల అర్హులకు చేరుతాయన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక షెడ్యూల్ ప్రకారం ఈ నెల 6 నుంచి 15 వరకు తొలుతగా నిర్వహిస్తున్న స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు. నగరంలో శానిటేషన్ మెరుగుపరచడంలో వార్డు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక రామగుండం నగరంలో సమర్థవంతంగా అమలు చేయడానికి రోజువారీ షెడ్యూల్ రూపొందించినట్లుగా తెలిపారు. షెడ్యూల్ ప్రకారం పరిసరాల పరిశుభ్రతతో పాటు పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ చేపట్టడం జరుగుతుందన్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో మున్సిపాలిటీ నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొని మనస, వాచ, కర్మన తమ వంతుగా మున్సిపాలిటీ అభివృద్ధి కృషి చేస్తానని కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది మెప్పార్పిలతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, ఎస్సీ గురువీర, ఏసీపీ శ్రీహరి, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, మెప్పా టీఎం మౌనిక తదితరులు ఉన్నారు. మార్చి 15, 2026 వరకు పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి మున్సిపాలిటీ చేపడుతున్న అన్ని కార్యక్రమాలలో పాల్గొంటానని మరియు మనస, వాచ, కర్మన నా వంతుగా మున్సిపాలిటీ యొక్క ధన్యవాదాలు. 99 డేస్ నిర్వహించేటువంటి ఒక ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమాన్ని ఇటు అటు పల్లెల్లో, ఇటు పట్టణాల్లో మొదటగా శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి కార్పొరేషన్లో దృష్టి పెట్టడం, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కార్పొరేటర్ గా బాధ్యతలు వహిస్తున్న వారు ప్రధానమైనటువంటి బాధ్యత వహిస్తూ ఇటు అధికారులతో మమేకమై మరి మేము ఈ డివిజన్స్ లో అద్భుతమైనటువంటి పరిపాలన కొనసాగించేటువంటి ఒక చక్కటి కార్యక్రమం. శానిటేషన్స్ లో ఎక్కడైనా ఇప్పటివరకు అనేక ఇబ్బందులు వచ్చినాయి. గత 2 సంవత్సరాలుగా అనేక సార్లు మున్సిపాలిటీ చేసి గతంలో ఎన్నో ఇబ్బందులున్నా ఈసారి శానిటేషన్ కొంచెం మెరుగుపరిచే కార్యక్రమం మేము చేస్తాం. ఈరోజు పాలకవర్గం వచ్చారు, ఇంకా బాధ్యత కలిగినటువంటి కార్పొరేటర్స్ గా మీకు బాధ్యత కూడా వచ్చింది. ఇంకా అద్భుతమైనటువంటి శానిటేషన్ నిర్వహిస్తే ఆ ప్రాంతంలో మీ డివిజన్స్ ఆరోగ్యంతో పాటు ఆ వాడల్లో డ్రైనేజ్ సమస్య కానీ
శానిటేషన్ గా అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్స్ ఎంప్లాయీస్ తో చక్కగా పనిచేసే కాదు. ఎప్పుడు కానీ వర్కర్ పనిచేస్తారు, కానీ శానిటేషన్ సూపర్వైజర్స్ దానిగా పూర్తిగా చేయకపోవడం వల్లనే విఫలమైనట్టుగా నేను 2 సంవత్సరాల్లో గమనించాను. అప్పుడు చాలా మార్పులు చేశాం, వారిపై ఒత్తిడి చేశాం. ఈ రోజు వాళ్ళు కూడా పూర్తి శ్రద్ధ చేస్తూ గమనిస్తూ కొంచెం మంచి చేసే పని చేశారు. అయినా కూడా 60% మాత్రమే శానిటేషన్ జరుగుతుంది. ఇది నిజం. మొదకాల సూపర్వైజర్స్ ఉన్నారు, ఇక్కడ శానిటేషన్ ఆఫీసర్స్ ఉన్నారా? వార్డ్ ఆఫీసర్ గా మీరు ఏం నోటీస్ సమకూర్చి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. అది కాకుండా స్పెషల్ గా ఇప్పుడు ఏదైతే ఈ కార్యక్రమానికి సంబంధించి స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసిందో దీంట్లో పూర్తి స్థాయిలో ఇప్పుడే గౌరవ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడినది. వారు కూడా దీనికి సంబంధించిన అమౌంట్ కూడా ఏదో రకంగా సర్దుబాటు చేస్తామని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది. ప్రతిదీ కూడా ₹1 ఖర్చు పెడతా ఉన్నామనంటే దాని మీద పూర్తి స్థాయిలో పర్యవేక్షణ ఉండవలసిన అవసరం ఉన్నది. ఆ రూపాయి విలువ మనం తెలుసుకోకుండా ఇంతకుముందు గతంలో జరిగినట్టుగా రామగుండం మున్సిపల్లో చేస్తాము, ఏదో తూతులు మంత్రంగా చేస్తామనంటే దయచేసి పనిచేయవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. పనిచేసే అధికారులు పనిచేయండి. మేము ఇంతకుముందు లాగానే ఉంటాము, మేము ఇట్లానే వస్తాము పోతామంటే కూడా దయచేసి లీవ్ పెట్టుకుని కూడా వెళ్ళిపోవచ్చు. ఎమ్మెల్యే గారితో మాట్లాడి కొత్త అధికారులను తీసుకొచ్చుకొని కూడా పనిచేస్తాం. ఎందుకంటే ఇది పాత తరానికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా పనిచేయాలి. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమంలో రామగుండానికి ఒక ప్రత్యేక పేరు రావాలని అంటే మీరందరూ కూడా మీరు మేము అందరం కూడా కష్టపడి పనిచేయవలసిన అవసరం ఉన్నది. ఈ రోజు రామగుండం మొన్నటికి మొన్న కూడా గౌరవ ఎమ్మెల్యే గారు, జిల్లా కలెక్టర్ గారు ఇంత శానిటేషన్ విషయంలో ఇంత అధ్వానంగా ఉంది. ఇదంతా ఏది పరిస్థితి, అధికారులు ఏం చేస్తా ఉన్నారు, శానిటేషన్ సిబ్బంది ఏం చేస్తా ఉన్నారు అని వారు నేను వచ్చిన రోజే నన్ను మందలించడం జరిగింది. అంటే దానిలో అర్థం చేసుకోండి, మీరు అందరూ కూడా అధికారులు కొంచెం తప్పకుండా మీరు పూర్తి స్థాయిలో స్వచ్ఛ రామగుండంగా తీర్చిదిద్దే దానిలో భాగంగా మీరందరూ కూడా కలిసి పనిచేస్తారని, రామగుండం అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా కార్పొరేటర్లతో కలిసి భాగస్వాములు అవుతారని, ఈ ప్రాంత అభివృద్ధిలో ఈ నగరాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కూడా కలిసి వస్తారని చెప్పేసి జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. ₹999 4 ప్యాంట్ క్లాతులు, ₹999 4 షర్ట్ క్లాతులు, ₹999 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, ₹999 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, ₹599 మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, ₹799 మీటర్ 70 వైట్ లెనిన్ షర్టింగ్, ₹899 మీటర్ 80 వైట్ లెనిన్ షర్టింగ్, ₹999 మీటర్ 100 వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. న్యాయవాదుల పట్ల దురుసుగా ప్రవర్తించిన 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి వైఖరికి నిరసనగా గోదావరిక న్యాయవాదులు చేస్తున్న రిలే నిరాదీక్ష ఈ రోజు 2వ రోజుకు చేరుకుంది. న్యాయవాదులు దాట్ల కిరణ్ పటేల్, తిరుపతి రెడ్డి, శ్రీకాంత్ ఈ రోజు దీక్షను చేపట్టారు. కాగా వకీళ్ల ఈ దీక్షకు బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, నాయకులు పిడుగు కృష్ణ, గుండబోయిన భూమయ్య, కందుల పోచం, కిరణ్, సునీల్, మహేష్, భరత్ తదితరులు తమ సంఘీభావాన్ని తెలిపారు. వన్ టౌన్ సిఐని వెంటనే సస్పెండ్ చేయాలి. వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి. న్యాయవాదుల ఐక్యత దౌర్జన్యం నశించాలి. ఇంద్రసేనారెడ్డి దౌర్జన్యం నశించాలి. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. సిఐ డౌన్ 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 డౌన్. సిఐ డౌన్ డౌన్ సిఐ డౌన్ డౌన్. జస్టిస్ జస్టిస్ వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్. ఇంద్రసేనారెడ్డి సిఐని వెంటనే నశించాలి. దౌర్జన్యం నశించాలి. నిన్నటి వరకు ఎదురు చూసాం, కనీసం మాకు న్యాయం జరుగుతుంది అని. కానీ ఇంతవరకు న్యాయం జరగకపోవడంతో మేమందరం గోదావరిఖని న్యాయవాదులుగా నిరాహార దీక్షలు నిర్వహించడం జరుగుతోంది. ఇది వాళ్ళ 2వ రోజు. మా సోదరులు ఈ రోజు నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. వారికి ముందుగా అభినందనలు, విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దానితో పాటు సమాజంలో ముఖ్యంగా గోదావరిఖని పట్టణ ప్రాంత ప్రజలు గమనించాల్సిన అంశం ఏంటిదంటే
ఈ గోదావరికని 1 టౌన్ సిఐ కోసం ఈ ఒక్కరోజు మేము ఈ చర్య తీసుకున్నది కాదు. గతంలో కూడా 4-5 సార్లు న్యాయవాదుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే గోదావరికని బార్ అసోసియేషన్ వచ్చి న్యాయవాదుల ముందు క్షమాపణ కోరడం జరిగింది. అది ఆనవాయితీగా ఈ రోజు ఊరుకుంటారు, రేపు పొద్దున వెళ్ళి సారీ చెప్పేస్తే అయిపోతుందనే ఒక ప్రవర్తన ఆయనలో ఉందనేది మేము గమనించాం. గతంలో జరిగినప్పుడు కూడా పోనీలే సీఏ కదా, ప్రజలు కోరుకునేది న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, జ్యుడిషియరీ ఈ 3 కూడా మంచిగా ఉంటే సమాజం బాగుపడుతుందని ప్రజల్లో అవగాహన ఉంటుంది. ఆ అవగాహనతోనే వ్యక్తిగతంగా మనం ఎవరికి వ్యతిరేకంగా కూడా మనం పనిచేయొద్దు. కాబట్టి మనం కలుపుకొని పోదాం. సీఐల ప్రవర్తనలో మార్పు వస్తుంది. న్యాయవాదుల పట్ల దురుసుగా ప్రవర్తించిన మానతాడు, ఇకనైనా మంచిగా ఉంటాడని చెప్పి ఊహించుకొని ఆయన గతంలో సారీ చెప్పినప్పుడు దాన్ని మేము చేసిన ఉద్యమాన్ని కూడా విరమించుకోవడం జరిగింది. కానీ మొన్న గత 10వ తారీఖున జరిగిన దుర్ఘటనలో న్యాయవాదులందరి పట్ల కూడా న్యాయవాదులకు కొమ్ములుంటాయా అన్న పదాలు కూడా ఉపయోగించి చాలా దురుసుగా ప్రవర్తించడం, తద్వారా కనీసం 2 రోజుల తర్వాత 3 తర్వాత వచ్చి నా వర్క్ బిజీలోనో లేకపోతే ఫ్రస్ట్రేషన్ అన్నానని చెప్పి ఆయన ద్వారా ఏమైనా కనీసం పశ్చాత్తాప ద్వారా ఆయన ఉంటుంది అనుకున్నాం. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాకపోవడంతో నిరాహార దీక్షలకు రావడానికి దారితీసిందని మేము గత కొంతకాలంగా 10వ తారీఖు నుంచి 12వ తారీఖు నుంచి ఈ రోజు వరకు మేము కోర్టు అబ్స్టెండ్ చేస్తా ఉన్నాం. ప్రజలందరూ అనుకోని ఉండవచ్చు మీకున్న ఇబ్బందిని మా మీద ఇది రుద్దుతున్నారని చెప్పి క్లయింట్స్ అనుకోని ఉండవచ్చు. కానీ ఇది ప్రతి ఒక్కరికి కూడా జరుగుతున్న అన్యాయం. కాబట్టి న్యాయవాదులుగా మేము కోరుకునేది అతను ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. అతనిలో ఉన్నటువంటి ప్రవర్తన మార్పు రావాలి. ఆ ప్రవర్తనలో మార్పు రావాలి అని అంటే కనీసం బహిరంగ క్షమాపణ చెప్పగలగాలి. అది కూడా ఆయనలో ఆ పశ్చాత్తాప ధోరణి కూడా ఆయనలో కనిపించడం లేదు నేటి వరకు. కాబట్టి పై అధికారులకి మేము విన్నపం చేసేది, గోదావరికని బార్ అసోసియేషన్ న్యాయవాదులుగా విన్నపం చేసేది, గోదావరికి ప్రజల్లో మమేకమైన న్యాయవాదులుగా మేము డిమాండ్ చేసేది, ఆయనలో ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు. గత కొంతకాలంగా అనేక చోట్ల అనేక వేదికల పైన అనేక ఫిర్యాదులు 1 టౌన్ సిఐ పైన వస్తా ఉన్నాయి. వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆయనకు తగిన బుద్ధి చెప్పాలి అని చెప్పి పై అధికారులు కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మా డిమాండ్ సఫలీకృతం అయ్యే వరకు ఈ నిరాహార దీక్షలు జరుగుతూ ఉంటే అందుకు గోదావరికని ప్రాంత ప్రజలు, ప్రజా సంఘాలు, అనేక పార్టీలు, అందరూ మీడియా మిత్రులు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. వర్ధిల్లాలి న్యాయం. కూడా మేమంతా పేదల బిడ్డలం, మేమంతా పోరాటం చేసే బిడ్డలం. ఈ పోరాటాన్ని ఎంతవరకైనా తీసుకెళ్తాం. మేము ఒక న్యాయానికి జరిగినటువంటి అన్యాయం మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. ఇంద్రసేనారెడ్డి మాకు ప్రత్యేకమైనటువంటి శత్రువు కాదు. ఆయన ఒక ఆఫీసరే. ఆయన అనుకోవాలి మేము కూడా ఆఫీసర్లమని. ఆయన అన్నాడు కదా, న్యాయవాదులకు కొమ్ములు ఉంటాయంటే ఉంటాయా మా కొమ్ములు? ఎందుకంటే నీకు కేవలము డిగ్రీలు BAనే ఉంటుంది, మాకు BA LLBలు ఉంటాయి. LLBలే మా కొమ్ములు, LLB అనే పట్టాలే మా కొమ్ములు. అయితే ఇలా పోలీసులో కానీ మరి న్యాయవాదులకు కానీ జరిగేటువంటి పోరాటంలో అంతిమ విజయం న్యాయవాదులదే. దీన్ని ఒక న్యాయవాదుల పోరాటంగానే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ట్రేడ్ యూనియన్లు, అన్ని కుల సంఘాల యొక్క ఉద్యమంగా దీన్ని తీర్చిదిద్దుతాం. ఖచ్చితంగా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయకుండా ఉండాలంటే నేను దానికి సంబంధించినటువంటి అధికారులు కానీ, పై అధికారులు కానీ, ఉన్నతాధికారులు కానీ ఎవరైనా ఇమ్మీడియట్లీ మరి ఇంద్రసేనారెడ్డిని మరి సస్పెండ్ చేసి ఈ ప్రాంతంలో ఒక శాంతి వాతావరణాన్ని మరి నెలకొల్పాలని ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ ఆయన మీద పెట్టాలంటే అనేకమైన కేసులు ఉన్నాయి. కానీ ఇవాళ మేము అనుకున్నాం, నేను ఒక 7-8 మంది సిఐలు ట్రాన్స్ఫర్ అయ్యిండు, అందులో ఈ దరిద్రుని పేరు కూడా ఉంటుందేమో అనుకున్నాం. కానీ లేదు, ఎందుకంటే ఆయన ఇంకా ఫైర్ చేసుకుంటున్నాడు. ఇక్కడే ఉండి ఇంకా ₹1,00,00,000 సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నాడు. అది మేము తీవ్రంగా దీన్ని నిరసిస్తున్నాం. ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలి. ఇక్కడి నుంచి మా డిమాండ్ ఓన్లీ సస్పెండ్ చేయాలని న్యాయవాదుల సంఘం బార్ అసోసియేషన్ గోదావరికని తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒక హిట్లర్ ని తలపించేటట్టుగా ఈ సిఐ ప్రవర్తన ఉన్నది. దాదాపు గత చాలా రోజుల నుంచి కూడా అనేక నిరసనలు ఇక్కడ సిఐ మీద వ్యక్తమైతే ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు, గతం లోపల సిఐ మీద HRCకి ఫిర్యాదు చేసిన సంఘటన కావచ్చు, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసిన సంఘటన కావచ్చు, DC కమిషన్కి ఫిర్యాదు చేసిన సంఘటన కావచ్చు. ఇట్లా అనేక రకాలుగా ఇవాళ స్టేషన్కి పోతే ప్రతి ఒక్కరిని కూడా దురుసుగా మాట్లాడడము, ఇవాళ అసభ్య పదజాలంతో అనేక రకాలుగా సిఐ మాట్లాడినటువంటి వీడియోలు, ఆడియోలు ప్రత్యక్షంగా ఎన్నో రకాల ఎవిడెన్స్ ఉన్నాయి మన దగ్గర. ఇలా ఎన్ని మాట్లాడినా కూడా ఇవాళ సిఐ ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నాం మేము,
అంటే నీకు అగ్రకుల అహంకారమా, లేకపోతే నీ వెనుక ఎమ్మెల్యే ఉన్నాడనేటువంటి ఒక దాంతో నువ్వు ఈ రకంగా ప్రవర్తిస్తున్నావా? సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా అడ్వకేట్లు ఇవ్వాలనే కాదు, గతం లోపల కూడా నువ్వు మాట్లాడినటువంటి తీరుకి నిరసన చెప్పినప్పుడు ఒకసారి కోర్టుకు వచ్చి క్షమాపణ చెప్పినావు, ఒకసారి నీ స్టేషన్లోనే కూర్చోబెట్టి క్షమాపణ చెప్పినావు. అంటే ఈయన కూడా నీకు బుద్ధి రావడం లేదనేది నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి అంశం. వాళ్ళ గోదావరి ఖనిలో అడ్వకేట్లు అంటే ఒక గౌరవం ఉన్నది. ఎప్పుడైనా న్యాయం కోసం కొట్లాడతారు, అందరూ ఐక్యతతోటి ఉంటారు, సమాజం పట్ల గౌరవంతో ఉంటారు. సమాజానికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు అందరూ కూడా ఐక్యతతోటి సమాజం వైపు నిలబడతారనేటువంటి ఒక అభిప్రాయం గోదావరి ఖనిలో ఉన్నటువంటి న్యాయవాదులకు ఉన్నది. కానీ ఇవాళ నువ్వేం చేస్తా ఉన్నావు, నీ ప్రవర్తన ఏంటి? ఇలా ఎన్నికలన్నీ కూడా ఇవాళ ఎన్నికలు ఏ రకంగా జరిగినాయి, మొన్న ఇంతమంది నీ మీద ఇబ్బంది పడ్డారు నీతోటి, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా సమాజం గమనిస్తూ ఉన్నది. ఇవాళ కార్యకర్త లెక్క నువ్వే పనిచేస్తావు, కాంగ్రెస్ కార్యకర్త లెక్క. తర్వాత ప్రజలు నీ దగ్గరికి ఆపద మీద వస్తే వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతావు, కేసులు పెడతా అని చెప్పి బెదిరిస్తావు. ఇవాళ ఈ కూర్చువేతల విషయంలో కూడా ఎవరెవరిని ఎన్ని రకాలుగా క్షోభ గురి చేసినావు, ఎన్నెన్ని మాటలు అన్నావు, ఏ రకంగా తిట్టినావు అందరినీ, అవన్నీ కూడా ఎవిడెన్స్ ఉన్నాయి. కాబట్టి ఇవాళ నేను ఆయన ఎన్నిక ఉండి సపోర్ట్ చేసేటువంటి రాజకీయ నాయకులను కూడా ఇవాళ హెచ్చరిస్తూ ఉన్నాం. మేము ఇప్పటి వరకు గోదావరి ఖని న్యాయవాదులతో పెట్టుకున్న ఏ లీడర్ కూడా వాళ్ళ భవిష్యత్తు ఉండదనేది ఖచ్చితంగా మేము చూస్తున్నాం గత 30-40 ఏళ్ళకెళ్ళి. కాబట్టి నువ్వు కూడా ఒకసారి సిఐని ఎన్నికేసుకు వచ్చేటప్పుడు సపోర్ట్ చేసేటప్పుడు నా భవిష్యత్ ఏంది, మళ్ళీ పోవాల్సింది నువ్వు. సిఐ చెప్తే నీకు ఇక్కడ ఓట్లు పడాయి, సిఐ చెప్తే నీకు ఓట్లేసేది ఉండదు. ప్రజలు ఇట్లాంటి న్యాయవాదులు గౌరవించేటోళ్ళు, సమాజంలో గౌరవించబడేటోళ్ళు నీకు సపోర్ట్ చేస్తే గెలుస్తావు తప్ప సిఐని వెంట పెట్టుకుంటే కాదు అనేది నువ్వు కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వెంటనే ఇప్పటికైనా నువ్వు చేస్తున్న తప్పుని వాళ్ళ సరిదిద్దుకునేటువంటి అవకాశం ఇది ఒకటే, సిఐని సస్పెండ్ చేయడం. కాబట్టి వెంటనే సిఐని విధుల నుండి బహిష్కరించాలని చెప్పి వాళ్ళ నేను బహిరంగంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎమ్మెల్యేలు వెంటనే దీనికి సంబంధించినటువంటి పై అధికారులతో మాట్లాడాలా, వెంటనే జరిగినటువంటి విషయం పైన ఇవాళ దానికి సంబంధించి ఒక ఎంక్వైరీ పెట్టించి వెంటనే విధుల నుంచి బహిష్కరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదే రకంగా ఇవాళ సిఐ కూడా వాళ్ళ ఎప్పటికీ ఈయననే ఎమ్మెల్యే ఉంటాడని, లేకపోతే ఎప్పటికీ నీకు ఇది పర్మనెంట్ పోస్టింగ్ అని చెప్పి నువ్వు అనుకుంటే తప్పు. అది ఇలా ఇక్కడ నుంచి ఇంకొకడికి పోవాలి, నువ్వు పని చేయాలి. ఇవాళ ప్రజలతోటి నీకు మంచి రిలేషన్ ఉంటేనే నువ్వు పని చేయగలుగుతావు తప్ప ఇట్లా భయపెట్టుకుంటా, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా, అన్ని వర్గాలతోటి వాళ్ళ నువ్వు కాంట్రవర్సీ పెట్టుకొని నువ్వు ఎక్కడికి పోయినా పని చేయలేవు ఈ రాష్ట్రంలో. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రవర్తన మార్చుకోవాలి. వాళ్ళు మార్చుకోవడం కాదు, ఇవాళ ఖచ్చితంగా ఇక్కడ నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము, సిఐని వెంటనే ఇక్కడ నుండి విధుల నుండి ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. లేకపోతే యువత మేలుకో, దేశాన్ని ఏలుకో అని గోదావరిఖని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ జి నరేందర్ అన్నారు. గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈరోజు జరిగిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్లో విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రబోధించారు. ఆరోగ్యవంతమైన యువత సమృద్ధి కలిగిన దేశంగా తయారు చేయడంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా మై భారత్ యువ కేంద్రం యూత్ ఆఫీసర్ ఎం వెంకట్ రాంబాబు, కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జె కిషన్ ఓజా, నోడల్ ఆఫీసర్ ఏ సాంబశివరావు తదితరులు ఉన్నారు. గోదావరిఖని ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేకంగా 2 ప్యాకేజ్ బస్సులను ఏర్పాటు చేశామని డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. ఈరోజు డిపోలో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. టీజీఎస్ఆర్టీసీ గోదావరిఖని డిపో నుండి ప్రత్యేకంగా టూర్ ప్యాకేజ్ బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ టూర్ ప్యాకేజ్ బస్సులు ఈ నెల 8వ తారీఖు నాడు రామేశ్వరం ప్రత్యేకమైన బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. రామేశ్వరంకి రాజధాని ఏసీ బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మరి 90015 సర్వీస్ నెంబర్తో ఆన్లైన్లో టీజీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో ఉంచడం జరిగింది. మరి గతంలో భక్తులు ఇచ్చిన సూచన మేరకు పరిగణలోకి తీసుకొని ఈసారి రాజధాని బస్సును ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాజధాని బస్సు
మరి ఈ సమ్మర్ సీజన్లో చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఈ మంచి సుశిక్షితమైన డ్రైవర్లు ఉన్నారు డిపోలో, మరి వారిని కూడా ఎంగేజ్ చేయడం జరిగింది. మరి గతంలో మన డిపో నుండి అరుణాచలంకు, తర్వాత కన్యాకుమారి, రామేశ్వరం, గోవా, తర్వాత సింహాచలము, తర్వాత కాశీ, ప్రయాగరాజ్ అన్నింటి కూడా టూర్ ప్యాకేజ్ బస్సులు పంపించడం జరిగింది. రెగ్యులర్ సర్వీసెస్ కాకుండా అదనంగా ఆర్టీసీ వారు టూర్ ప్యాకేజ్ ఏర్పడే జరిగింది. మరి దీనిని ప్రజలందరూ భక్తులు ఆదరించాలని, మరి ద్వారకని జిల్లా వాసులు, ద్వారకని టౌన్, పెద్దపల్లి వాళ్ళందరికీ కూడా కోరుకోవడం ఏంటంటే, మన ద్వారక డిపో నుండి ఏవైతే సర్వీసులు టూర్ ప్యాకేజ్ బస్సు ఏర్పడేసిన వీటిని ఆదరించండి. ఆర్టీసీ బస్సు ద్వారా మీ యొక్క ఏవైతే మీరు పోవాలనుకున్న గమ్యస్థానాలు ఉన్నారో, లేకుంటే తీర్థయాత్రలు ఉన్నాయో, వాటిని ఆర్టీసీ బస్సు ద్వారా మీరు పరిపూర్ణం చేసుకోవాలని, ఇవే కాకుండా మీరు ఇంకా ఏమైనా సర్వీసులు, ఇంకేమైనా కొత్త తీర్థయాత్రలు ఉంటే కూడా మా దృష్టి తీసుకొస్తే వాటికి కూడా మేము బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్తున్నాను. అదేవిధంగా ఈ నెల 21 తారీఖు నాడు అయోధ్య, ప్రయాగరాజ్, కాశీ కూడా సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పడడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో పెట్టడం జరిగింది. మరి దీనికి ఒక కోఆర్డినేటర్ కూడా నియమించడం జరిగింది. మరి అందులో కోఆర్డినేటర్ నంబర్స్ కూడా మీకు అన్ని డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నాను. మీరు ఈ తీర్థయాత్రలు ఇవి కాకుండా ఇంకేమైనా కొత్త రూట్లు ఉన్నా, లేకుంటే కొత్త మీకు తెలిసిన వాళ్ళంటే కూడా ఏర్పడే జరిగింది. అదేవిధంగా మరి ఈ నెల శ్రీరామనవమికి రాముల కళ్యాణం జరిగిన సందర్భంగా తలంబరాలు ఎవరైతే వెళ్ళని వాళ్ళు ఉంటారో, మరి టీఎస్ఆర్టీసీ కార్డు ద్వారా 151 రూపాయలు అమౌంట్ చెల్లించేసి తలంబరాలు బుక్ చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. మరి ఇంటింటికి కూడా ఈ తలంబరాలను మీ ఇంటికి హౌస్ డెలివరీ చేయడం జరుగుతుంది. వాటి ఆర్టీసీ సర్వీస్ని ఆదరించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. శివాజీ చేతుల కత్తిని చూడు, శివాజీ చేతుల కత్తిని చూడు, భారత్ మాతా కీ జై. గోదావరికని శ్రీ కోదండ రామాలయంలో జరిగిన హిందూ వాహిని సమావేశంలో హిందూ వాహిని గోదావరికని శాఖను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని జిల్లా సంయోజక్ రాగం శ్రీధర్, సంయోజక్ గోలివాడ శ్రీకాంత్, రాష్ట్ర నాయకులు కాంతం సంతోష్, యువ విభాగం నాయకులు చందనాల శివకుమార్, వెంకటేష్, వర్షిత్ వర్ధన్, జీవన్ శర్మ పాల్గొనగా గోదావరికని హిందూ వాహిని శాఖలోకి యువకులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గోదావరికని శాఖ సంయోజక్గా కె సునీల్, సంయోజక్గా అల్కా ప్రశాంత్ను, మరి ఒక సహ సంయోజక్గా బొంగాని రిషిక్ను నియమించారు. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో పరీక్షలు రాసే విద్యార్థుల భద్రత కోసం ట్రాఫిక్ పోలీసులు ఈరోజు స్పెషల్ డ్రైవ్ను నిర్వహించారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో సబ్ ఇన్స్పెక్టర్ జి హరిశేఖర్ ఎగ్జామ్ రాసే విద్యార్థులు వెళ్లే వాహనాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనం నడిపే బస్సు డ్రైవర్లను, ఆటో డ్రైవర్లను డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేశారు. దానిలో ఒక ఆటో డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లుగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలో తేలింది. దీంతో ఎస్ఐ వాహనంలో ఎగ్జామ్ వెళ్తున్న విద్యార్థులు ఉండడం వలన వారిని కిందికి దించివేశారు. వేరొక వాహనంలో వారిని పరీక్షకు పంపించారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.